తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో రాజకీయ పార్టీలు చిత్ర విచిత్ర ఆరోపణలతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నాయి. 3 ప్రధాన రాజకీయ పార్టీల ఆరోపణలు చూస్తే ప్రతి పార్టీ కూడా మిగతా 2 పార్టీలు కుమ్మక్కయ్యాయన్న విమర్శే చేస్తోంది. కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీలు తోడు దొంగలంటోంది. బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్లను నమ్మద్దంటోంది. బీఆర్ఎస్ అయితే 2 జాతీయ పార్టీలను నమ్మితే నట్టేట మునుగుతారని ప్రజల్ని హెచ్చరిస్తోంది. వీటిలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాక జనం అయోమయంలో ఉన్నారు. మేమేమో 24 గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు 24/7 కరెంట్ ఎట్లు ఇవ్వాలి, తాగునీరు ఎట్లు ఇవ్వాలి, రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవరిని గుంజాలి, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పంతంగా ఉంది. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుండి కీలక నేతలు కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. దీనికి భిన్నంగా బీఆర్ఎస్ కాస్త ఆత్మరక్షణలో పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటోన్న కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇది బీఆర్ఎస్ను దెబ్బతీయడానికేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ కేసులకు భయపడే కేసీఆర్ పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించే పరిస్థితులున్నాయని బీజేపీ వాదిస్తోంది. బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ లాభపడింది. కానీ ఇవాళ కవితను అరెస్ట్ కాలేదు కాబట్టే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇవాళ దర్యాప్తు సంస్థలు పూర్తిగా ఆధారాలతో సహా ఇవాళ మరి అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఏం భాష అని చెప్తారు? అదే రకంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అది రాజకీయ కక్ష సాధింపు అంటారు. కాబట్టి వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మాటల తూటాలు సంధించుకుంటున్నాయి. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీకి భయపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకే బీజేపీకి పరోక్షంగా సహకరించేందుకు కొన్ని లోక్సభ స్థానాల్లో రేవంత్ రెడ్డి బలహీన అభ్యర్థులను బరిలో దించుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ ఈ ఆరోపణ మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు సీఆర్ గారు. మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో లంకె బిందెలు లేవంటుండు. లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా, యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండా లేదా సీఆర్ గారు? మరి ఇలా ఎవరితో కండవా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంకె బిందెలు దొంగ రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందట్టంటివి, పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటేవి. గింత దిగజారుతరం అవసరమా రాజకీయాల్లో? అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో బీజేపీ కేసీఆర్ తనయ కవితపై దర్యాప్తు చేయించగా బీజేపీకి చెందిన సాధువులు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ కేసు పెట్టింది. అయితే బీఆర్ఎస్ బీజేపీల మధ్య సీక్రెట్ డీల్ ఉందని కాంగ్రెస్ నేతలు అనేవారు. వారి మధ్య అవగాహన ఉంది కాబట్టే కవితను అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ పార్టీ నేతలను మాత్రమే అరెస్ట్ చేశారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. అయితే తాజాగా కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ అదే ఆరోపణ చేస్తోంది. ఈ మొనగానికి రాష్ట్రంలో 1, 2 ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడో? మేమైతే లోపలికి రానియం. వాళ్ళకు పడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటేస్తే దండగానే కదా. అంటే వాళ్ళ మాటలు వెనకాల ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతోనే అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము, కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది? లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో సానుభూతి తెప్పించేందుకు కవితను అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్నారని, ఎన్నికలు ముగిసిన వెంటనే కవితను విడుదల చేసి కేసు మాఫీ చేస్తారని కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి 2 ఎంపీలు బీజేపీలో చేరగా 2 కాంగ్రెస్లో చేరారు. కొద్ది రోజులుగా మాత్రం కాంగ్రెస్లో దూకుడు కనిపిస్తోంది.
ఈ లోక్సభ ఎన్నికల్లో 10 నుండి 12 స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకత్వం దుయ్యబడుతోంది. తెలంగాణ ప్రజలతో ఉండే గులాబీ పార్టీనే గెలిపించుకోవాలని, జాతీయ పార్టీలకు తెలంగాణ సంక్షేమంపై ప్రేమే ఉండదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని గులాబీ నేతలంటున్నారు. మొత్తానికి మే 13న జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం 3 పార్టీలు గట్టిగానే కసరత్తులు చేస్తున్నాయి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.